హలో ఎవ్రీవన్, ఇవాళ వచ్చేసి మామిడికాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇది బాగా కట్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటిని మెజర్మెంట్ ప్రకారం చేసుకుందాము. 4 కప్పుల ముక్కలకి మెజర్మెంట్స్ అనమాట. ఆయిల్ కలిపితే గట్టిగా ఉంటాయి ముక్కలు. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు 4 కప్పులకు గాను 1 కప్పు ఉప్పు అనేది తీసుకోవాలి. మెంతులు ఆవాలు వేయించుకోవాలి. వేయించుకొని పొడి కొట్టుకోవాలి. 3/4 కప్పు మెంతి ఆవాలు కలిపి తీసుకోవాలండి. కలుపుకోవాలి. ఇలాగా మెంతి తక్కువ తీసుకోవాలి. ఇప్పుడైతే కారం కలుపుకుందాము. కారం కూడా 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఆయిల్ తీసుకొని బాగా వేడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి అనేటివి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఇంగువ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారి పెట్టిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా, అందులోకి కలిపేసుకుంటే నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా ఇలా పైకి ఊరుతుంది అనమాట. తర్వాత కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి.